హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. పంచమి పూజ శ్రేయస్సు కోసం వారాహి మంత్రము. ఈ మంత్రము జపిస్తున్నట్లయితే అనుకున్న కార్యక్రమాలు శుభాలు జరుగుతాయి. ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఇది ఎంతో శక్తివంతమైన మాసము. ఇది శక్తి అని పిలువబడే దేవతకు అంకితం చేయబడిన మాసము. శుభప్రదమైనది. ఆది మాసంలో వరపీరే పంచమి నాడు వారాహిదేవిని హృదయపూర్వకంగా పూజించుకోండి. అయితే వారాహిదేవి ప్రతి నెల వారాహి పంచమి రోజున ఆమెను పూజించే రోజు. ఈ విధంగా ఆది మాసము వరకి రాయి పంచమి మరింత విశిష్టమైనదిగా. అలాగే రాజుల కాలంలో కూడా ఈ కార్యక్రమాలని ప్రారంభించిన వారాహిని పూజించిన తర్వాతనే ప్రారంభించేవారట ఫ్రెండ్స్. అయితే అందుకే భక్తులు ఈ వారాహిని దేశానికి విజయ దేవతగా మరియు సంరక్షణ దేవతగా పూజిస్తున్నారు. అలాగే ఎక్కడ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుని పూజించడం సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ శివారాధన ప్రారంభించిన వారు వినాయకుడికి కాకుండా వారాహిని పూజిస్తారు. అలాగే దుర్గా చోళ విజయ దేవత దుర్గా సేనాధిపతి అయిన వారాహిని తరువాత ఇక్కడ ఒక పెద్ద ఆలయంలో పూజించబడినది. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఎడమ వైపున ఆమె మందిరం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అక్కడ ఏది ప్రారంభించిన వెంటనే నెరవేరుతుందట. భక్తులు ఉద్యోగంతో చెప్తుంటారు, కానీ పెళ్లి కాని వారు ఇక్కడ పూజిస్తే త్వరలో వివాహం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంటుంది. అలాగే సంతానం లేని వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మొక్కుకున్నట్లయితే అమ్మవారు సంతానం కూడా కలిగిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే వ్యాపార సమస్యలు కానీ ఏదైనా ఆర్థిక సమస్యలు కానీ ప్రార్థిస్తే మనస్ఫూర్తిగా అమ్మ ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. అయితే ఒక చిన్న మంత్రము మనం జపించినట్లయితే అనుకునే కార్యక్రమాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటంటే ఓం చెంచలాయి విద్యహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రము ప్రతిరోజు మీరు అనుకున్నట్లయితే అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే ఏ రోజైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో ఐశ్వర్యవంతమైన జీవితం ప్రసాదించే వారాహి హృదయపూర్వకంగా పూజించుకోండి.